పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. దగ్గరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధులుగా ఉంటేనే వెళ్ళగలం. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్కరము ఏదో ఒక పాపము చేసిన వారమే కదా. మా ఊర్లో అందరూ ఏదో ఒక పాపం చేసిన వారే. మీ ఊర్లో ఏ పాపము చేయలేదా? ప్రతి ఊర్లో కూడా ఏం చేస్తారు? పాపం చేసేవారే. ఏదో ఒక పాపం, బూతు మాటలు, కొట్టడము, మందు తాగడము, ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయమ్మా? పాపాలు. ఈ శరీరం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడిచ్చిన శరీరంతో ఈ భూమి మీద మనుషులు ఏం చేస్తున్నారు? పాపం చేస్తారు. అంటే దేవుడిచ్చిన శరీరంతో ఈ భూమి మీద పాపం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? లేము. ఇప్పుడు మన కాళ్ళకి పేడ అంటుకుంది అనుకోండి, ఎవరైనా మన ఇంట్లోకి మన కొడుకే కూతురు రావాలనుకున్నప్పుడు ఏమంటాం? ఇదిగో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా అంటాం. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో. ఆకాశంలో ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే మరి ఈ భూమి మీద పాపం అనే పేడను అంటించుకున్నాం కదా, మరి అది కడుక్కొనే వెళ్ళాలి. ఇప్పుడు బట్టలు కంటుకున్న మురికి సబ్బుతోనూ సర్ఫ్తోనూ కడిగితేనే వదిలేస్తుంది. తల కంటుకున్న మురికి షాంపూతో కడిగితే వదులుతుంది. సామాన్లకు అంటుకున్న మురికి విము సబ్బుతో వదులుతుంది కదమ్మా. మరి మరి శరీరానికి అంటుకున్న పాపం అనే మురికిని సబ్బుతో కడిగితే వదులుతుందా? సర్ఫ్తో కడిగితే వదులుతుందా? షాంపూతో కడిగితే వదులుతుందా? వదలదు. ఎలా కడిగితే వదులుతుందో దేవుడు ఈ వార్తనే చెప్పమన్నాడు. ఇదిగో ఈ మనుషులకు తెలియట్లేదు, పాపం అయితే వాళ్ళు అంటించుకున్నారు, దాన్ని ఎలా కడగాలో వారికి తెలియలేదు. సామాన్లు కడగడం తెలిసింది, తల కడుక్కోవడం తెలుసుకుంది, బట్టలు ఉతుక్కోవడం తెలుసుకున్నారు, కానీ పాపం కడుక్కోవడం వారికి తెలియలేదు. పాపం మనం దేంతో చేశాం? శరీరం. శరీరం బ్రతకాలంటే ముఖ్యంగా కావాల్సిందేంటి? రక్తం. రక్తం లేనిదే శరీరము బ్రతకదు. అందుకే కదా ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడు? నువ్వు రక్తం తెస్తేనే నేను ఆపరేషన్ చేస్తాను. అంటే మానవులందరూ దేంతో పాపం చేశారు? రక్తంతో పాపం చేశారు. అందుకే మన గ్రామాల్లోని పండుగలు వచ్చినప్పుడు ఈ కోడిని మేకని బలిస్తాం. బలిచ్చినప్పుడు ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అంటే రక్తం వస్తుంది కనుక, అంటే మనం ఏమని ఆలోచించాం? రక్తంతో మనం పాపం చేశాం కనుక మనకు బదులుగా ఈ మేకని చంపేద్దాంలే, మనకు బదులుగా ఈ కోడిని చంపేద్దాంలే అని మనం ఆలోచించి వాటిని చంపుతాం. కానీ పాపం ఎవరు చేశారు? మనం. మరి మనం చేసి మేకని చంపడం కరెక్టా? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పని చేశాడు. ఇదిగో భూమి మీద ఉన్న మీరందరూ నా పిల్లలే. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో. భూమి మీద ఉన్న మీరందరూ నా పిల్లలే. మరి నా పిల్లలని మీరు పాపం చేసి నా దగ్గరికి రాలేదు. ఆ పాపాన్ని కడుక్కోండి రండి. ఇదిగో నేను మీకోసం ఒక సర్ఫను ఏర్పాటు చేస్తాను, ఒక సబ్బుని. ఆ సబ్బు పేరు ఏంటో తెలుసా అమ్మా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే సబ్బుని మనం గనక స్వీకరిస్తే, అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద రక్తాన్ని కార్చాడమ్మా. ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీదకి యేసు ప్రభుని పంపించాడు. ఇదిగో భూమి మీద ఉన్న పిల్లలందరూ నా పిల్లలే, వాళ్ళ పాపాన్ని నువ్వు భరించాలి. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు ఎవరైనా బయట వారు కొట్టడానికి వస్తే, మా పిల్లలు చేశారు కదండి తప్పు, అది నేను భరిస్తానండి అంటారు కదా తల్లిదండ్రులు. మా పిల్లలు కొట్టొద్దండి, ఎంత అయింది చెప్పండి, నేను పెట్టుకుంటానని. అలాగే ఈ భూమి మీద మనుషులందరూ పాపం చేస్తే ఆకాశంలో ఉన్న దేవుడు తానే తన కుమారుడిని అంటే యేసు ప్రభుని పంపించి మనందరి పాపాలు అతని మీదకి వేసాడన్నమాట. వేసి మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడు. పాపం చేసింది మనము, కానీ చనిపోయింది క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు నా పాపముల కోసమే చనిపోయాడని, అంటే ఇంతకాలము పండుగలు వచ్చినప్పుడు మేకల్ని గొర్రెలను అర్పిస్తాం, కానీ అవి పాపం చేయలేదు. మనం చేసి వాటి మీద వేస్తున్నాం, అది అన్యాయం కదా. అందుకు మనల్ని సృష్టించిన దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపాలు తన మీద వేసుకొని రక్తం చిందించాడన్నమాట. ఈ వార్తను వెళ్లి భూమి మీద ఉన్న తెలుగోడికి చెప్పండి, తమిళోడికి చెప్పండి, హిందీ ఓడికి చెప్పండి,
మొత్తం ఎన్ని జాతులు ఉన్నాయో అందరికీ చెప్పండి. ఎందుకంటే పాపం కడుక్కోవడం కోసం మనిషి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఆ దాన ధర్మాలు చేస్తే ఎవరికైనా చీరేస్తే పాపం పోద్దేమో, ఎవరికైనా ఇంత ముద్ద అన్నం పెడితే పాపం పోద్దేమో. అంటే అన్నం నీ పాపాన్ని తీయగలదా? నువ్వు ఇచ్చే చీర నీ పాపాన్ని తీయగలదా? అవి మంచి పనులే. అవి మంచి పనులు చెయ్యాలి. మనం మంచి పనులు చేస్తూనే మళ్ళీ ఏదో చెడ్డ పని చేస్తాం. ఒకవేళ మంచి పని చేస్తాం, మళ్ళీ ఏదో చెడ్డ పని. అంటే మన మంచి పని బట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము, దేవుడి దగ్గరికి వెళ్ళలేము. అందుకు దేవుడే ఒక కార్యాన్ని చేశాడు. ఇదిగో భూమి మీదకి నా మాటను పంపించాను. ఆ మాట మీ అందరి కోసం మనిషిగా మారింది. ఆ మనిషిగా మారిన మాట పేరే యేసుక్రీస్తు. మీరు గనక ఆయన కార్చిన రక్తం నా పాపముల కోసం అని మీరు నమ్మినట్లయితే మీరు నా దగ్గరికి రాగలరు. ఇదిగో పాపం కడుక్కోవాలని మీరు సముద్రాల దగ్గరికి వెళ్తున్నారు, పాపం కడుక్కోవాలని చెరువుల దగ్గరికి వెళ్తున్నారు. చెరువులు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు మీ పాపాలను తీలేవు. మీరందరూ రక్తము శరీరంతోనే పాపం చేశారు. ఏమంటే ఒక మనిషిని తిట్టేది నోటితో, ఒక మనిషిని కొట్టేది కాళ్లతో, వైన్ షాప్కి వెళ్ళేది కాళ్లతోనే, చెడ్డ పనులు చేసేది చేతులతో. అంటే మన శరీరం అంతటితో ఏం చేశాం? పాపమే. దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు ఈ శరీరాన్ని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది తల్లులు ఉన్నారు కదా, మీ పిల్లల్ని మీరే తయారు చేశారన్నవారు చేయొద్దండి. నా కూతుర్ని నేనే తయారు చేశానండి, కడుపులో చేపెట్టాను. ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారు. మరి ఆ దేవుడు మనకు తయారు చేసి మన పిల్లల్ని ఇచ్చాడు. ఆ దేవుడే మనల్ని తయారు చేశాడు. ఏ తల్లిదండ్రుల దగ్గరికైనా వెళ్ళి, తల్లిదండ్రులు మీరే నన్ను తయారు చేశారని అడగండి. మేము ఎలా తయారు చేయగలము బాబు? మేము తయారు చేస్తే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాం? మేమే బాగు చేసేస్తాం కదా. అంటే మేము మిమ్మల్ని తయారు చేయలేము, మిమ్మల్ని మేము సృష్టించలేము. ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. కానీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఈ శరీరాన్ని. కానీ ఈ శరీరంతో అన్ని ఏం చేశాం? తప్పులు, పాపాలు. పాపం చేసిన మనిషి దేవుడి దగ్గరికి రాలేడు. అందుకు దేవుడు పెట్టాడన్నమాట. ఇదిగో యేసు కార్చిన రక్తము మీ పాపముల కోసమే. ఇది 2000 సంవత్సరాల ముందు జరిగింది ఈ మాట. ఇది జరిగి 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నుండి భూమి అంతా ప్రకటించబడుతుంది. వెళ్ళి మనుషులకు చెప్పండి, మనుషులకు ఆశ నా దగ్గరికి రావాలని, కానీ వాళ్ళకి మార్గం చూపించినోడు లేడు. క్రీస్తు కార్చాడు రక్తం శిలువలో. ఆ రక్తము నా పాపముల కోసమే కార్చబడిందని నమ్మినప్పుడు మన పాపం నుండి మనకు విడుదల. ఆ ఒక్క నమ్మడం వల్లే విడుదల. ఇంకేం పనులు చేయవలసిన లేదు. యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తము నా పాపముల కోసమే అని జస్ట్ నమ్మినట్లయితే చాలు విడుదల. ఎంత ఉచితంగా దేవుడు పెట్టాడు తన దగ్గరికి రావడానికి. మరలా చెప్తున్నాను, ఈ లోకంలోని ఏ వస్తువులు మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళలేదు. చెట్టు తీసుకెళ్ళగలదా? చెట్టు తీసుకెళ్లలేదు. 1 సంవత్సరం వర్షం పడకపోతే చెట్టు ఏమవుద్ది? చచ్చిపోద్ది. చచ్చిపోయే చెట్టు నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళదు. ఏ జంతువు అయినా తీసుకెళ్ళగలదా? 15 రోజులు తిండి లేకపోతే జంతువులన్నీ ఏమవుతాయి? నదులు తీసుకెళ్లగలవా? 3 సంవత్సరాలు వర్షాలు పడకపోతే నదులన్నీ ఏమవుతాయి? నదులు, చెట్లు, జంతువులు మనల్ని. నీ అంతటి నువ్వు వెళ్ళిపోగలవా దేవుడి దగ్గరికి? వెళ్ళలేదు. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది. వెళ్ళి ప్రతి గ్రామానికి చెప్పండి, ఎవరు నమ్ముతారో వారు నా దగ్గరికి రావడానికి అర్హులు అన్నాడు. మరి ఈ మాట చెప్పడానికి ఎంత ఎండవేళ, ఎంత దూరం నుంచి వచ్చాము ఆలోచించండి. నమ్మండి. దేవుడు అంటే మన నాన్న దగ్గరికి తిరిగి మనం వెళ్ళిపోవాలి. మరలా చెప్తున్నాను, ఎవ్వరు శాశ్వతం కాదు. ఈ బంధుత్వాలు కూడా శాశ్వతము. ఈ బంధుత్వాలు కూడా ఎవరు కలిపారు? ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, ఆడపిల్లని మనమే తయారు చేసుకున్నామా? మగపిల్లని మనం తయారు చేసామా? ఎవరు తయారు చేశారు? ఆ బంధుత్వాన్ని కలిపింది కూడా దేవుడే. ఎక్కడో నీ భర్తని పుట్టించి ఆ భర్తని పెద్దవాడిగా చేసి నీకు తీసుకొచ్చి భర్తగా చేసి, ఎక్కడో నీ భార్యను పుట్టించి ఆ భార్యని పెద్దదానిగా చేసి తీసుకొచ్చి నీ భార్యగా చేశాడు. అంటే బంధుత్వాలన్నీ కలిపింది ఎవరు? దేవుడే. మరి బ్రతుకు ఎవరి కోసం? దేవుని. మరి మాటలు నమ్మండి. దేవుడు మిమ్మల్ని, మీ గ్రామాన్ని అన్ని విధాలుగా పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి,
పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి.